సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గ్యాలరీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులను ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాసం సేనాధిపతి గారికి, సమూహ సారథి శ్రీ శ్రీదాసం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సు. ఈరోజు దృశ్య కవిత గ్యాలరీ కార్యక్రమంలో తమ కవితలను వీడియోల ద్వారా పంపించిన మిత్రులకు శుభాకాంక్షలు. మిత్రుల కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో కాలం అడుగుల్లో అనే అంశానికి గాను వీడ్కోలు సంతకాలు అనే శీర్షికతో నేను రాసిన కవిత. వేసిన ప్రతి అడుగుకు ఎంతో కొంత వాంఛల తడి మిగిలే ఉంటుంది. సంతృప్తి ఒక ముడివేయని అంచు కదా. పోగులు అల్లుకోవాలనే చూస్తాయి. అంటుకున్న ఇసుక రేణువులు కొన్ని బంధాలలా అంటి ముట్టనట్టు మిలమిలలాడుతూ ఉసూరన్నప్పుడు, కసురుకున్నప్పుడు ఓ నిర్లిప్తతను గుర్తు చేస్తుంటాయి. ఆశ మింటిని చూస్తున్నా వర్షం కంటిలో కురిసినప్పుడు ఓ తాత్వికత క్షణకాలం మెరుపులా ఆవిరైన తడిలా మాయమవుతుంది. గుండెల్లో ఎగసిన కెరటం సంద్రపు లోతు గమనించదు. కాసేపే కనువిందయ్యే అహంభావం విరిగిన కెరటంలా నేల కొరిగిన క్షణం తేటతెల్లమయ్యే భావ సాంద్రతలో కృంగిన మనసు. అపురూపంగా దాచుకున్న ప్రేమలన్నీ తీరం తెలియని పడవలకు ఎక్కించాక మిగిలిన శూన్యాన్ని కూడా భారంగా మోస్తూ కాలం అడుగుల్లో తీరం వెంబడి వీడ్కోలు సంతకాలు చేస్తూ సాగిపోవాల్సిందే. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం కాలం అడుగులో. శీర్షిక కన్న తల్లి కాలం. కాలం అనేకసార్లు అందగత్తే, కొన్నిసార్లు అవిటిది, అతి వికారి. కరుణామయిగా మారితే ప్రకృతి పరవశించి పరిమళించి పచ్చని తల్లిగా మార్పు. అందరి ముఖాలు వెలిగిపోతాయి. 6 అడుగుల నేలలో లంకబిందెలు దొరికినట్లే ఆనందం జాతర చేసుకుంటుంది. కనికరం లేక కత్తుల పనులు నూరితే తలలు తెగవు, తనువులు విడుస్తాయి ఊపిరి. కాలాన్ని కలుగులో దాచి బయటకు వచ్చామని, పిడికిట్లో బంధించి విజయం సాధించామని ఎవరైనా అనుకుంటే బురదలో కాలేసినట్లే. ఎండలు మండినప్పుడు ఏసీల మధ్య బందీలమై, అతి శీతలమైనప్పుడు హీటర్ల గదిలో చలికాచుకుంటూ, వానాకాలం భవనాల గొడుగులో ఉంటూ దానికి సంబరపడి సంకలు గుద్దుకుంటాం. కాలాన్ని జయించామని కాలరు ఎగరేస్తాం. ఒక్కసారి ఉరిమురిమి ఉగ్రరూపం చూపిస్తే అంతా తల్లకిందులు, తల్లడిల్లడమే. మనం కాలాన్ని కన్నతల్లిలా కాపాడుకుంటే, ప్రకృతిని పరవళ్ళు తొక్కిన నదిలా చేస్తే, ఋతువులు గతి తప్పినా గందరగోళం చేసినా భద్రంగా బతకొచ్చు. కాలం అడుగులో కట్టెపుల్లలు పెడితే, స్వార్థానికి బలిపశువులు చేయాలనుకుంటే సమయం చూసి పగులగొడుతుంది మూతి పనులు. పచ్చని అడవిలో తాటి చెట్టంత చిచ్చు. ఈదరగాలి ఇయ్యరవయ్యర వీచి ఊహించని నష్టం ఊరంతటికీ చేస్తుంది. వరదలై ముంచెత్తితే పేయి మీద బట్టలతో సరి. కాలం పాదముద్రల్ని గమనించి అడుగులో అడుగు వేయాలి. కాలమంటే ఎవరిదో ఒకరిది కాదు, అందరి నుదుట మేలు సిరాతో రాసేది కావాలి. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక ఆత్మావలోకనం. వేదన సమరంలో మరణించే ఆలోచనల సైనికులు ఎప్పటికీ వీరులే. గెలుపోటములు బొమ్మ బొరుసులు. దిక్కులు పిక్కటిల్లే దుఃఖపు శబ్దం మౌనపు సైలెన్సర్ ద్వారా మోగగా రోధిస్తుంది. విచార మదనం గావించే పద్ధతి అదేగా. నమ్మకపు ఆనవాలు నిశ్శబ్దంలోకి తొంగి చూస్తే కనబడాలి. బాధ్యతల బంధువై నిశ్శబ్ద యుద్ధం చేసే మనసు ఎగిరే గాలిపటం కాజాలదన్నిటికీ.
కన్నీటి జ్ఞాపకాలన్నీ విచార పుటలపై లిఖించబడ్డ స్వీయ చరిత్రకి తార్కాణాలు. ప్రతి కథ నిశ్శబ్దంలోంచి పుట్టిన ఆత్మావలోకనమే కదా. ధన్యవాదములు. నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవితా శీర్షిక పశ్చాత్తాపం. నేను కాలం లోపల పయనించిన మాట నిజం. అది ఎవరికైనా అనివార్యం కదా. కాలం అడుగులో అడుగు వేసి సాగింది లేదు. అది నాకిష్టం లేని కష్టమైన పనేమో. కాలం విలువ తెలియని వాడినేమో. దాని గరిమనెప్పుడూ నేను గుర్తించలేదు. దాని సద్వినియోగంలోనే గెలుపు ఉందని అర్భకుడిని ఓటమి నాటికి తెలుసుకున్నానేమో. కాలం గతంలోకి జారిపోతే ఒక జ్ఞాపకం భవితలోకి తీసుకెళ్లే ఆశావహ మార్గదర్శి, వర్తమానంలో లాగి వదిలిన సునిశిత సరం, మజిలీయే ఎరుగని సనాతన బాటసారి. కాలం విశ్వరూపం సకాలంలో దర్శించగలిగితే ప్రతి నిమిషంలో నీకు ఓ గురువు దర్శనమిస్తాడు. ప్రతి క్షణం నీ ముందుండి సారథిలా నడిపిస్తాడు. నీ నుదుటి గీతను మరో భగవద్గీతగా రచిస్తాడు. కాలాన్ని నిలువరించే మొనగాడే లేడు, కానీ పోటీ పడ్డవాడెప్పుడు అన్నిటా ముందుంటాడు. రాజీ పడ్డవాడు యోజనాలు వెనుకుంటాడు. తన ఉనికిని గుర్తించిన తక్షణమే ఎదుగుతాడు. శుభోదయం అండి. నేటి కవిత కాలం అడుగులో. నా పేరు కానుకొల్ల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. నా శీర్షిక జీవనయానం. కాలం అడుగు వేయగానే జననం ముడిపడుతుంది. ఆ మొదటి రేఖే మన దారి మొత్తాన్ని ఖరారు చేస్తుంది. తల్లి ఒడిలో మొదలైన ఊపిరి ఒకరోజు సమాధిలో శూన్యంగా ముగుస్తుంది. లోపల పూటకో కళ, వెలుపల రోజుకో పోరాటం. జీవితం అనేది కాలపు నీడలో నర్తించే మాయా నాటకం. నిన్నటి నవ్వు నేటికి గుర్తే కాదు. రేపటి కన్నీటి రూపం ఇప్పుడే ఊహింపలేము. గడిచిన క్షణం గతి తెలుపుతుంది. ఉన్న క్షణం బతికే అర్థం తెలుపుతుంది. రాబోయే క్షణం అభిజ్ఞతను కోరే ప్రశ్నార్థకం. కాలం అడుగులు మృదువై కనిపించవచ్చు, కానీ వాటి వెనుక బరువు, విజ్ఞానం, వేదన, విజయం. మనిషి ఆ అడుగుల్లో ప్రయాణికుడే కానీ యజమాని కాదు. కానీ జీవితం నడిచింది అర్థవంతంగా అయితే అంతే చాలు. కాలం ఎప్పుడూ ఆగదు, కానీ మనిషి ఒక్కసారి ఆగి వెనక్కి చూసే అవసరం ఉంది. ఆ తార్కిక విషయం నుంచే బోధ మొదలవుతుంది. కాలం అడుగులో జీవితం ఒక మూగ దర్పణం. మనం దానిలో మాట్లాడే ప్రతిబింబం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు నేటి కవిత అంశము సంధ్యాకాలపు సరాగాలు. నా శీర్షిక పేరు అనుభవసార నిధులు. అనుభవసార నిధులు. తొలి సంధ్య అయినా మలి సంధ్య అయినా చీకటి వెలుగుల సంధి కాలం. మనసున రేపు ఉల్లాసం. పక్షుల కిలకిల రావాలు, ఎద సందడి చేసే సరాగాలు. పక్షుల గుంపుల విన్యాసాలు, కన్నుల పండుగ చేసే దృశ్యాలు. పక్షుల చిత్ర విచిత్ర స్వరపేటికలు, మానవాళిని నిదురలేపే చురుకలు. వాటిలోని చురుకుదనం నేటి తరం యువత తెలుసుకుంటే ఆనందం, పరమానందం. తొలి నడి ముది వయసేదైనా, తొలి నడి మలి సంధ్యేదైనా, నిత్యం జరిగే జీవన సాగర సంగ్రామంలో అనుక్షణం పొందే సంఘర్షణల సంతోషాల, అనుక్షణం పొందే సంఘర్షణల
సంతోషాల అనుభవసార నిధి సంపుటలే మనిషిని ముందుకు నడిపే సేద తీర్చే ఆమని నిలయాలు. ఒకరికి ఒకరు తోడు నీడవుతూ సాగి జీవన చర్మాంకంలో, ఒకరికి ఒకరు ఊత కర్రవుతూ సాగే సంధ్యాకాల సరాగాలే ఇరు హృదయాల మధురాతి మధుర స్మృతులు. అందరికీ ధన్యవాదములు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన గురువర్యులకు నమస్కృతులు. నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గజ గారికి కృతజ్ఞతలు. కవిత అడ్మిన్లకు మరియు సమూహ సభ్యులందరికీ కూడా నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. 14/5/25 సంధ్యాకాలపు సరాగాలు అనే అంశానికి నేను ఇచ్చినటువంటి శీర్షిక సరాగాల పల్లకి. నీ చూపులతో నా చూపులు పెనవేసుకున్న నాడు మున్నెన్నడూ ఎరుగని అలౌకిక ఆనందం నిన్ను నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి అనురాగ సీమల్లో విహరింపచేసింది. మన ఇరువురి పయనంలో ఎన్ని పులకింతలు పండుగ చేసుకున్నాయో, ఎన్ని రాగాలు రసమయ లోకంలో రాగాలాపన చేశాయో. తొలి సంధ్య వెలుగుల్లో పరుగులు తీసిన మన పయనం మళ్ళీ సంధ్య జలుగుల్లో ఒకరికి ఒకరమై అనుభూతుల నీడల్లో సేదదీరుతూ పండిన ప్రణయంతో ఊసులాడుతూ సరాగాల పల్లకిలో ఊరేగుతున్నాం. అందరికీ ధన్యవాదములండి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక నిశ్శబ్దం. ప్రతి నిశ్శబ్దం ఓ సంకేతాన్ని ఇస్తుంది, ప్రతి నిశ్శబ్దం ఓ సమాచారాన్ని ఇస్తుంది. కొన్ని వార్లు నిశ్శబ్దంలోనే పరిష్కారం కూడా దొరుకుతుంది. నిశ్శబ్దం ఒక్కో మారు మనల్ని భయకంపితుల్ని చేస్తుంది. సూక్ష్మ పరిశీలనకు నిశ్శబ్దం ఓ చక్కని మార్గం. ఆవేశానికి అద్భుతమైన ఆనకట్ట నిశ్శబ్దం, ఆవేదనకు పరమ ఔషధం నిశ్శబ్దం. జగతిలో ప్రతి క్షణం ఏదో ఒక చోట నిశ్శబ్దం శబ్దాన్ని కప్పేసి శబ్ద కాలుష్యాన్ని నివారిస్తుంది. ఏ అధికారం లేకపోయినా ఒక్కో మారు మౌనమే గంభీరంగా రాజులా రాజ్యం వెళ్తుంది. మాటతో చెప్పలేని విషయాలను, అంశాలను నిశ్శబ్దంలోని మౌనమే చక్కగా తెలియపరుస్తుంది. జగతిలో శబ్దాన్ని కప్పేసి నిశ్శబ్దం మౌన సంకేతాలను ఇస్తూ అంతరంగం సునిశ్చితంగా ఆలోచించేలా చేస్తుంది. నిశ్శబ్దపు కిటికీలో నుండి తొంగి చూస్తే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా అద్భుతంగా కనిపిస్తాయి. ధన్యవాదం. నా పేరు మేజర్ రేళ్ల సంజీవ్. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా కవితా శీర్షిక కాలం అడుగులో. కాలం మరిచిన జ్ఞాపకాల సవాల్ చేస్తూ నిలబడుతోంది, నిలువెత్తు సాక్షిని నేనేనట్టు. ఆనందపు గడియలకు ఆది అంతం వేసే అడుగుతో ముడిపడి ఉందంటూ ప్రతి క్షణం కనిపెడుతున్న ఈ కనిపించని కాలం ఒక పట్టాన నిలవలేనంటూ, బాటసారిలా సేద తీరలేనంటూ, ఓసారి పరుగుల లేడిలా మరోసారి కడు భారంగా, నీలి సంద్రపు అలల్లా మునుగుతూ తేలుతూ లోకంలో, ముడి విప్పలేని తడబడే ప్రశ్నల పరిష్కారపు దారులు దొరుకు క్షణం ఆగి చూస్తే ఒద్దికగా, ఎన్నెన్నో ఆలోచనల కొంగున ముడేసుకొని నిలువనివ్వదు యుక్త వయస్సుల, చెవికి ఎక్కలేని క్షణాలు ఊరిలో వదిలిన ఎద్దుల నిద్దుర కరువై బరువై, అనుభవ సారాలు పురాణపు హరికథలుగా వినే ఓపికలు నశించిన మత్తులో గమ్మత్తులో, మార్పుల సమాహారంగా కూర్పులకు వేదికగా అనుభూతులన్నీ పదిలపరుచుకుంటూ
దాచిన నెమలీకల్లా పేజీలు భద్రపరుస్తూ కఠినతరపు కాలమైన సులభతరపు క్షణాలైన ఆశల ఎండమావుల్లా కనుచూపు మేర కానరాక చైత్రమాసపు నూతనత్వానికై కొత్త చివుళ్ళ ముహూర్తాలకై ఒత్తులేసుకొని ఎదురీతలో నిరీక్షణే నివ్వరపోయేట్టు. థ్యాంక్ యూ. నేటి కవిత సాహితీ శ్రేష్ఠ గనులందరికీ కూడా నా నమస్కారం. నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి. సంధ్యాకాలపు సరాగం అనే శీర్షికకి, ఆ అంశానికి ప్రకృతి పాఠం అనే శీర్షికతో వ్రాసిన నా కవితా గానం. మహిళ మనోహర దృశ్యం. ప్రకృతి దృశ్యాలన్నీ హృదయాహ్లాదకరం. అందాల ప్రకృతికి ప్రతిబింబప్రాయమై విభిన్న వర్ణాలతో అడుగడుగు ఆనంద పారవశ్యంలో ముంచే వైవిధ్యభరితమైన ధరణి. పూలతో కలకలలాడే తీగలు, సుందర గగనమున విరిసిన తారకలు, అడ్డు లేకుండా అమితానందంగా సాగే ఝరులు, తమ ప్రత్యేకతను తామే చాటి చెప్పుకునే వివిధ రకాల విరులు, ఉన్నత శిఖరాల ఔన్నత్యపు అందాలు, నిర్మల నిష్కల్మష నదీ తీర చందాలు, అబ్బురంగా సమయానికి తాత్పర్యాన్ని చెప్పే రవిచంద్రుడు, శ్వేత ధాతువై అనిల మంచు పూలను తలపించే హిమగిరులు. ప్రకృతిలో లేవు తక్కువ ఎక్కువలు, పరస్పర సహకారంతోనే ఆ ప్రకృతి పరిఢవిల్లు. పచ్చని చెట్లతో అలరారు కోవెలలు, సంస్కార తత్వాన్ని నేర్చుకున్న సంధ్యారాగపు సరాగాలు, తరువులపై మధుర పూజిత దివ్య విహంగాలు. ఆర్తుల పాలిట దీపస్తంభమే ప్రకృతి. చిత్తవృత్తుడవై మనిషి సదా పరమ పదాల వెంట పరుగులు తీయక ప్రకృతికి ప్రణమిల్లు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక మనసు మురిసే వేలాయ్. మనసులు కలిసి ఆలోచనలను హాయిని ఆహ్వానిస్తుంటే సాయంకాలం సందడి పెంచి అల్లరి కోరికల తలుపులు తీస్తూ తన్మయత్వాన్ని అధిపతిని చేస్తుంది. గూడు చేరే గువ్వల జంటలు గుసగుసలాడే వేళకై, కమ్మని ఆశలను కలిసి పంచుకొన సంధ్యవేళకై వేచి చూస్తూ మురిసిపోతుంటాయి. కొత్త అనుభవాలు మూట కట్టుకొని కోరికల కొనంలో విప్పాలని కోకిల కూసే వేళకై మనసు పురివిప్పిన మయూరమై నాట్యం చేస్తుంది. కలిసి నడిచే కాలంలో అలసట తీర్చుకొనాలని ఆశలెన్నో అలలై తీరం చేరే తొందర పెడుతుంటే సాయం సంధ్యావేళ మనసు విప్పే మధుర క్షణాలను మనిషికి అందించే అద్భుత సమయం సాయం సంధ్యావేళ. నమస్కారం. అందరికీ నమస్కారాలు. నేటి కవిత దృశ్య కవిత లహరి ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేటి కవిత దృశ్యం కవితంలో భాగంగా అంశం సంధ్యాకాలపు సరాగం. నా శీర్షిక అందాల సంధ్యారాగం. ఉదయ సంధ్యారాగంలో ఉషోదయపు వేళ్లలోన ఉషోదయ రవికిరణాలు ఉర్విపైన పడిన వేళ ప్రకృతి మాత పులకిస్తుంది, భూమాత పొంగిపోతుంది. అంధకారమంతా తొలగిపోయి వెలుగురేకులు నిండుతాయి. సమస్త జీవజాలం ఒళ్ళు విరుచుకొని తమ నిత్య కార్యక్రమాలు ప్రారంభిస్తాయి. నూతన ఉత్సాహంతో మనుషులు తమ దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సాయం సంధ్య వేళలో అలసి సొలసిన జీవరాశులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటాయి. అలసిన సూర్యుడు పడమటి కొండల వైపుకు పరుగు తీస్తాడు. మళ్ళీ రేపు కనిపిస్తానంటూ సెలవు తీసుకుంటాడు. రెండు సంధ్యలలోనూ భాస్కరుడు లేలేత కిరణాలను ప్రసరింపజేస్తాడు. ప్రశాంతతను మనకు సమకూరుస్తాడు. సమస్త సృష్టికి ఆధారం సూర్యుడు. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదమ సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. కాలం అడుగులో అనే అంశాన్ని 15/5/25 ఇవ్వడం జరిగింది. ఈ కవితకు కాలంతో పయనం అనే శీర్షికతో నేను రాసిన కవిత నాకు
నచ్చి ఇది చాలా జనానికి ఉపయోగపడుతుంది అనిపించింది ఆ కవిత. ఆ ప్రయాణం అంత కష్టమేమీ కాదు, కాసింత దమ్ము, కాసింత స్థిరత్వం కలగలిపి ఒంటికి పూసుకోవాలి. అవసరమైనప్పుడు ఆలోచనలకు పదును పెట్టాలి. ఆ దారిలో అంత కరుగుదనమేమీ లేదు. కొంచెం నిశిత దృష్టి, కొంచెం ముందు చూపు, కంటి రెప్పల కాపున తిష్ట వేయాలి. అడుగులు వేసే వైపుకు అమర్చుకోవాలి. ఆ నడకలో అంత అలసటేమీ లేదు. రవంత ఉద్వేగం, రవంత ఉత్సాహం మిళితం చేసే సమ్మోహనం చేయాలి. అందరి భుజాలకు భుజం కలపాలి. ప్రశంసిస్తే నీ విలువేమీ నేలకు విసిరేయదు. ఒకంత తగ్గడం, ఒకంత నెగ్గడం విశ్వం నేర్పి విశ్వవాసిని చేస్తుంది. విశ్వాసం అహర్నిశలు నిన్ను ఆవరిస్తుంది. గడియార ములుకరలేమీ కావు. ఇసుమంత బద్ధకం, ఇసుమంత జడత్వం దరిచేరని దవ్వున నిలుచుకోవాలి. ఆవులింతల ఆవల ఒడ్డుకు తెడ్డు వేయాలి. ధన్యవాదాలు. నమస్కారం. దృశ్య కవిత గానలహరిలో ఈనాటి అంశం కాలం అడుగులో. నా కవితా శీర్షిక కాలం వెంట. కాలం అడుగులో అడుగడుగున వెన్ను తట్టి ముందుకు నడిపి మార్పును సూచించే మనోజ్ఞమైన దారులు, ఆశాజనకమైన ఆస్వాదనలు, ఆలాపనలు, అక్కడక్కడ సేదతీర్చే ప్రతిఫలనాలు, బతుక్కి భరోసానిచ్చే పేగుబంధ బంధనాలు. మనదైన కాలం నిరంతరం మన ఆశల వెంటే మనతో కలిసి నడుస్తూ, మనతోనే మమేకమవుతూ, మనలని ప్రపంచానికి పరిచయిస్తూ అట్టడుగు స్థానం నుంచి అత్యున్నత శిఖరాల దాకా చేరిన అదృష్ట జాతకులకు, చేజార్చుకున్న దౌర్భాగ్యులకు కాలం నేర్పిన పాఠాలు, గుణపాఠాలను పారదర్శకంగా కళ్ళ ముందుంచుతూ అనుకూలత ప్రతికూలతల నడుమ కడదాకా కాలంతోనే నా దోస్తి, ప్రతిక్షణం కొత్త ఆశల్ని జనింపజేస్తూ కొంగొత్త దారుల్లో నన్ను వేలుపట్టి నడిపిస్తూ విజయ తీరాల వైపు చేరుస్తూ, కష్టాల అలలు హోరెత్తి కలవరపెట్టిన సుఖాల తీరం వెంట సుతారంగా నడిపించిన మనసు నిదానమై సమాధానం చెప్పుకున్న, కళ్ళు తెరిపించిన కాలం అడుగుల మహిమ కఠోర సత్యమై నన్ను నిలబెట్టిన క్షణాలు, నన్ను నేను భుజం తట్టుకునేలా పోగొట్టుకున్న వాటి కోసం పొగిలిపోకుండా మనోధైర్యపు దారుల్ని చెక్కుచెరనీయకుండా మునుముందుకు నడిపిస్తున్న కాలానికి కడదాకా కనుసైగలోనే నడిచే ప్రాణిని. ధన్యవాదాలు. కే మంజుల. అంశం వచ్చేసి నిశ్శబ్దంలోంచి, శీర్షిక వచ్చేసి నిశ్శబ్దంలోంచి శబ్దం. విహారయాత్రకు వెళ్ళిన పర్యాటకులు విగత జీవులుగా మారిన నిశ్శబ్దంలోంచి పుట్టుకొచ్చే పెలపెలమని ఆపరేషన్ సింధూర్ తుపాకీల శబ్దం. మినీ స్విట్జర్లాండ్ ఒక్కసారిగా ఉగ్రవాదుల ఘాతుకానికి నిర్మానుష్యంగా మారి శబ్దరోధనలతో బాంబుల వర్షం కురిపించే, ఆడపడుచుల జోలికొస్తే అతివల పసుపు కుంకుమాలతో ఆడుకుంటే యుద్ధమే. నిశ్శబ్దంలోంచి ప్రచండ శబ్ద తరంగాలు నలుదిక్కుల భీకరంగా బ్రిక్కటిల్లును. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం నాకు నచ్చిన నా కవిత సంధ్యాకాలపు సరాగానికి గాను. నా కవిత పేరు ఆకాశంపై వేవిళ్ళు పుక్కిలించింది. రోగం వస్తే పాట, హుషారొస్తే పాట, ఏడిస్తే పాట, తూడిస్తే పాట. ఏ రోజుకు ఆ రోజు సంధ్యాకాలానికి అంతం కాదు, అది ఆ రాత్రికి ఆరంభం. పొద్దంతా పచ్చగా ఉన్న చిగుళ్ళను నమిలి కుంగిపోతున్న సూర్యుడు గోగు వర్ణాన్ని ధరిస్తాడు. పొద్దంతా రంగులను పులుముకొని సాయంకాలం సంధ్య రాగాలను ఆలపిస్తుంది. రాత్రికి వీలైతే కళ్యాణి రాగాన్ని, తప్పితే శంకరాభరణాన్ని ఆలపిస్తుంది. సాయంకాలపు సన్నని గాలి వెదురు పొదల్లో దూరి సప్త స్వరాలను ఆలపిస్తుంది. ప్రకృతిని జోలపుచ్చుతూ లాలిపాట పాడుతుంది. సంధ్య ఎప్పుడు నిత్య ముత్తైదువే. సూర్యుడంత బొట్టు పెట్టుకొని, ఆకాశమంతా పూలను సర్దుకొని రోజు సుమంగళ్ళలా తయారవుతూనే ఉంటుంది.
సంధ్యకు వీడుకోలు చెప్పి రాత్రికి స్వాగతం పలుకుతుంది. మళ్ళీ ఉదయం కోసం విశ్రమించి ఉషస్సును పుక్కిట ధరించి ఆకాశంపై వేవీళ్లను పుక్కిలిస్తుంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్సుమాంధ్రులు, లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. నా శీర్షిక ఆనందాతిరేకమే. పగలంతా డస్సిపోయే పనులతో సతమతమవుతూ విశ్రాంతమై గూటికి చేరే పక్షుల్లా ఆనందాతిరేకమే సంధ్యాకాలపు సరాగం పాడేలా, అనుక్షణం తోడు నీడై సాగిపోయేలా, చెలిమి దారుల్లో పయనించేలా, ఒకరినొకరు కలిసికట్టుగా సమాలోచనలో కలబోసి మధురములు పంచుకుంటే, చిగురుటాకుల వణికే ఘటనల నేపథ్యంలో అంతులేని వెతలే నృత్యం పోరు పడితే, చల్లనైన స్పర్శతో పులకించి పరవశమై సేదతీరే కాలమే తోడైతే, కలవరమేదో కాలాన్ని కకావికలం చేస్తూ మనసును ఆవహించి ఊరించే ఊహల్లో వెళ్ళబోసుకునే వైపరీత్యం కుదిపితే, కరిగిపోయే సమక్షం నీ వెన్నంటే ఉంటే చాలు. ఎండ తీవ్రత వడగాడ్పుల సెగలై చల్లార్చే అనుభవం మంచువానలై ఎగసే, మస్తిష్కంలో వెలిసిన చిన్ని ఆలోచన విజయాన్ని సొంతం చేసే తరుణం ఆసన్నమైతే. నేటి కవితా సమూహం కొరకు అంశం సంధ్యాకాలపు సరాగం. నా పేరు మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్. నేను రచించి చదువుతున్న కవితా శీర్షిక పేరు యాంత్రిక జీవితాలు. సూర్యుడు అస్తమించు వేళలో ఆకాశంలో వాయు కాలుష్యాలు, ఆఫీసులు షాపులు మూయు వేళలో రోడ్లపైన రణగుణ ధ్వనులతో వాహనాలు, మధ్య మధ్యలో సిగ్నల్స్, నేను ఉన్నాను అన్నట్లు చిరు జల్లులు, ఫ్రీ బస్సులలో ఆ